హలో గైస్, వెల్కమ్ టు ఒరే బాబు బ్లాగ్స్. సో ఈరోజు ఏంటంటే మన వీడియోస్ కోసం ఒక మైక్ తీసుకున్నా, వైర్లెస్ మైక్. సో మన వీడియోస్లలో అవుట్పుట్ కూడా నేను చిన్న చిన్న వీడియోస్ చేస్తున్నా, దానికి కూడా అవుట్పుట్ బాగా రావట్లేదు కాబట్టి సో మైక్ అయితే తీసుకున్నా నేను. నాకు ఇది ప్రైస్ వచ్చేసి 2300 నుంచి వెళ్ళి 500 పడ్డది. సో దీని పేరు గ్రెనారో P10. సో రెండిట్లలో ఇంకొకటి చూసిన నేను, గ్రెనారో S13 అనుకుంటా, S13 Pro. దానికని ఇది బాగుంది, రేటింగ్ కూడా బాగుంది. చూసినా కాబట్టి ఒక 3-4 టైమ్స్ యూట్యూబ్లో చూసిన అది బెస్ట్ అని. సో ఇది బెస్ట్ అనిపించింది, సో ఇదే తీసుకున్నా. అవుట్పుట్ కూడా బాగుంది. సో దానికోసం మీకు ఏం లేదు, అన్బాక్సింగ్ వీడియో చూపిస్తాం అనేసి వీడియో అయితే పెట్టినా. సో నాకు వచ్చింది సింగిల్ కామెంట్ వచ్చింది నాకు, ఏంటంటే అన్న మీ వాయిస్ బాగా రావట్లే అని. అదేం లేదు, నేనే ఇచ్చిన వేరేటోళ్ళ ఫోన్తో అట్లా కానీ ఎందుకంటే నాకు తీసుకోకపోతే అయింది అందుకోసం. సో ఏం లేదు, నేను నైట్ ఓపెన్ చేసిన, కాకపోతే గ్రెనారో మోడల్ వచ్చేసి ఇది గ్రెనారో P10. సో ఏం లేదు, అదే అన్బాక్సింగ్ వీడియో చేద్దామనేసి ఈ వీడియో పెట్టినా నేను. సో దీంతో ఫస్ట్ వీడియో, ఈ మైక్ తీసుకొని ఫస్ట్ వీడియో ఎడికి పోతా అంటే ఏదో ఒక టెంపుల్కి వెళ్తా డెఫినెట్గా. సో ఆ టెంపుల్ వీడియో బ్లాగ్ మొత్తం మీకు పెడతా, ఆ టెంపుల్ వీడియో కంపల్సరీ మీరు చూడాలి. సో అందుకనేసి వీడియో పెట్టినా. ప్యాక్ చేసింది మొత్తం ఇది మంచిగా, నైట్ ఇప్పేసిన, మళ్ళీ ఎట్లుంది అలా ప్యాక్ చేసేసిన వీడియో కోసం జరా. సో ఇదైతే ఎల్ఈడి గ్లాస్ ఇచ్చిండు మనకి, ఇక్కడ ఛార్జింగ్ కనిపిస్తుంది, ప్లస్ ఇది C పిన్ చూసుకోండి. దీంతో పాటు సంథింగ్ పిన్స్ ఉంది, అలా ఛార్జింగ్ పిన్ ఉంది దానిలో కూడా. సో చూసుకోండి. ఇంకొకటి మనకు వారంటీ కార్డ్ ఇచ్చిండు, వన్ ఇయర్ వారంటీ. సో వాళ్ళే ఇస్తారు, ఇది కూడా 1 year వారంటీ కాబట్టి తీసుకున్నా, జర మంచిగా ఉంటుందని. ఇదేమో ఓకే, ఇది ఒకవేళ బాక్స్ మీద రిపేర్ ఉన్నా సరే డైరెక్ట్ పెట్టుకోనికి 2 పిన్స్ ఇచ్చిండు, ఒకటేసారి 2 ఛార్జ్ చేసుకోవచ్చు, 2 మైక్స్ ఛార్జ్ చేసుకోవచ్చు ఒకటేసారి. రిసీవర్ అయితే డైరెక్ట్ మన ఫోన్కి కనెక్ట్ చేస్తాం కాబట్టి దానికి ఛార్జ్ అవసరం లేదు, డైరెక్ట్ ఛార్జ్ అయిపోతుంది. సో ఇంకొకటి ఏంటంటే క్రేజీ దీనిలో రిసీవింగ్ పెట్టినా కూడా మనం ఛార్జ్ చేసుకోవచ్చు, అంటే మనకు ఛార్జ్ చేసుకోవచ్చు, ఇలా ఏదైనా పవర్ బ్యాంక్ ఉన్నా సరే ఛార్జ్ చేసుకోవచ్చు. సో అట్లా కూడా ఇచ్చిండు దీనికి, అదొకటి. ఇది రిసీవర్ ఒకటి ఇచ్చిండు, ప్లస్ 2 మైక్స్. బాగుంది, మ్యాగ్నెటిక్, మళ్ళీ ఇది చూసుకోవచ్చు. ఇలా మెయిన్ ఏంటంటే నేను ఇది చూసి ఉన్నా, మ్యాగ్నెటిక్ పెట్టుకొని కూడా బాగుంటుంది కానీ పెట్టుకొని బాగుంటుంది అనేసి మ్యాగ్నెటిక్ చూసి ఉన్నా. సో మొత్తానికి అయితే 2 మైక్స్, ఇది ఒక మైక్. దీని ఏంటంటే దీనికి ఇట్లా ఆన్ అయిపోతుంది, ఎల్ఈడి స్క్రీన్ ఉంది. సో బాగుంది, అంటే పాష్ లెక్క కాకుండా నార్మల్గా. ఫస్ట్ స్టార్టింగ్ ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేస్తారో ఆ లెక్క వాళ్ళకైతే ఓకే బెటర్, ఇది తీసుకోవచ్చు, ఆలోచించిన అవసరం లేదు. 2300 నుంచి 2500 పడుతుంది. సో ఇప్పుడు తక్కువ, నేను బుక్ చేసిన తర్వాత ఇంకా తక్కువ దిగిపోయింది మొత్తం రేటు. సో బాగుంది మొత్తానికైతే. సో మీకైతే ఇది కనెక్ట్ చేసి చూపిస్తా, రిసీవర్ పెట్టేసి కనెక్ట్ చేసి చూపిస్తా ఎట్లా వస్తుందో. ఇది నార్మల్ వాయిస్, ఇది పెట్టక ముందు చూపిస్తా, మ్యూట్ ఎట్లా చేయాలి అదంతా చూపిస్తా మీకు. ఇప్పుడు చూడండి, ఇది పెట్టుకొని మాట్లాడుతున్నా. ఇప్పుడు మైక్ ఇంతకనేమో డైరెక్ట్ వాయిస్, ఇప్పుడేమో మైక్ కనెక్ట్ చేసిన, రిసీవర్ కనెక్ట్ చేసిన దానికి, కాబట్టి మైక్ అయినా పడుతుంది. చూడండి, మ్యాగ్నెటిక్ ఇచ్చింది దీనికి. ఓకేనా, నేనైతే మైక్ అయితే కనెక్ట్ చేసిన. నెక్స్ట్ దీన్ని ఏంటంటే నాయిస్ క్యాన్సలేషన్ ఇచ్చిండు, 3 స్టెప్స్ ఇచ్చిండు మొత్తము. ఇప్పుడు నార్మల్గా బయట వాయిస్ వినబడ్డా సరే మోడ్ బటన్ ఉంది కదా, ఒకసారి ప్రెస్ చేసిన అనుకో
స్టార్ట్ అయిపోయింది. సో దీనిలో కూడా ఆన్ చేస్తా, ఒక్క నిమిషం. ఇక్కడ లైట్ వస్తుంది కదా, సింగిల్ లైట్ వచ్చింది అనుకో ఫస్ట్ స్టెప్లో ఉన్నట్టు. ఇప్పుడు ఇంకొకటి ప్లేస్ చేస్తాయి చూడండి ఇంకొకసారి. ఇప్పుడు 2 లైట్స్ వచ్చిందంటే సెకండ్ స్టెప్లో ఉన్నట్టు, అంటే వైట్ నాయిస్ కొంచెం తక్కువ అయిపోతుంది. సో ఇంకొక స్టెప్ ఉంది, థర్డ్ స్టెప్ ఉంది. సో ఇప్పుడైతే బ్లింక్ అవుతాయి, 3 సార్లు బ్లింక్ అవుతాయి లైట్. సో ఇప్పుడైతే లాస్ట్ వచ్చేసినాము. సో ఇప్పుడైతే దీనిలో మ్యూట్ బటన్ కూడా ఇచ్చిండు, చూసుకోండి. మ్యూట్ చేస్తా. మ్యూట్లోకి వెళ్ళి అయితే తీసేసినప్పుడు చూసుకోండి. ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను నేను. ఇంకా బయట అయితే వాయిస్ కొంచెం వినబడుతుంది మొత్తం, అంటే నేను ఆఫ్ చేసిన కాబట్టి వినబడుతుంది. ఫస్ట్ స్టెప్ ఆన్ చేసిన, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్కి ఏంటంటే లైట్ అనేది బ్లింక్ ఇంకా అయితేనే ఉంటుంది కంటిన్యూగా. ఓకే, నేనైతే ఇదైతే తీసుకున్నా. దీంతో ఫస్ట్ వీడియో వచ్చేసి నేనైతే ఒక టెంపుల్కి వెళ్తున్నా. సో అది ఎక్కడనో, మీరైతే రేపు మార్నింగ్ ఫుల్ వ్లాగ్ పెట్టేస్తా, చూడరు మీరు కూడా. ఓకే, ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నా. రైట్, బాయ్.